డాక్టర్ గారు ఆర్టిఫిషియల్గా ఆర్గాన్స్ని ఎలా తయారు చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఏదైనా అవయవం చెడిపోతే దానికి పర్యవసానంగా అసలు మనం కొత్తగా అవయవాలను పెట్టగలమా లేదా అది ప్రశ్న. లేకపోతే మనిషి చనిపోతారండి. ముందు కాలంలో హార్ట్ అటాక్ వస్తే మనుషులు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చనిపోవట్లేదు. ఎందుకంటే దానికి స్టెంటింగ్ వచ్చింది, బైపాస్ సర్జరీ వచ్చింది, ఈ మధ్య హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా వచ్చింది అరుదుగా. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి. అంటే కిడ్నీని వేరే వాళ్ళని తీసుకుని చేయొచ్చు. భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చాడు, అది మన అదృష్టం. ఒక కిడ్నీ తీసేసినా ఇంకో కిడ్నీతో పూర్తి జీవితకాలం జీవించవచ్చు. డోనరు రెసిపెంట్ కూడా. కాబట్టి కృత్రిమంగా అవయవాలు తయారు చేస్తే ఎక్కడ నష్టం జరిగినా దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇమేజ్లో చూపిస్తున్నాను మీకు. ఒక షీట్ లాగా కనబడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ స్కిన్. ఈ స్కిన్ని ఎందుకు తయారు చేశారు? స్కిన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు మీరు. కానీ బర్న్స్ అంటే ఎక్కువగా ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉంటారు, క్రష్ ఇంజరీస్ ఉంటాయి, రోడ్ సైడ్ యాక్సిడెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు దెబ్బ తగిలిన చోట కొంత సీరం అంటే లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఆ లిక్విడ్లో ప్రోటీన్స్ ఉంటాయి. మనకు స్కిన్ అనేది పెద్ద రక్షణ కవచంలాగా ఉంటుంది. అది లేనప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి వీళ్ళకు బ్లడ్ లాస్ కానీ ఈ ప్రోటీన్ లాస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ చనిపోతుంటారు. కాబట్టి ఎక్కడైతే లాస్ అయిందో అక్కడ ఆర్టిఫిషియల్ స్కిన్ వేసామనుకోండి, స్కిన్కి పెద్దగా యాంటీజెన్స్ ఏమి ఉండవండి. ఎవరి స్కిన్ ఎవరి మీదనే వేయచ్చు. అయితే కొంత స్కిన్ తీసుకొని దాని టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్లో ఉంచితే ఒక స్టాంప్ లాగా పెట్టింది ఒక హ్యాండ్ కర్చీఫ్ లాగా తయారవుతుంది. మెల్లమెల్లగా అదే షేప్లో వస్తుంటుంది. అలా దుప్పట్లుగా స్కిన్ తయారు చేసి ల్యాబ్లో ఉంచుకుంటాం. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వస్తుందో 40% కంటే ఎక్కువ స్కిన్ లాస్ అవుతే వాళ్ళు చనిపోతారని ఇప్పటివరకు ఉన్నటువంటి నాలెడ్జ్. కానీ ఇలాంటి స్కిన్ కనుక మనం వెంటనే పెట్టగలిగితే ఆల్మోస్ట్ 70% మనం బతికించుకోవచ్చు. కాబట్టి ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేయడం తేలిక. ఎందుకంటే ఇందులో కాంప్లెక్సిటీ ఏం లేదు. సింపుల్గా ఒక షీట్ లాగా దానికి ఒక నెట్ లాగా తయారు చేసి నెట్ మీద అల్లుకుపోతూ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే చాలా డాక్టర్ గారు అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా ఇలాంటివి సెట్ అయిపోతూ ఉంటాయా? అవునమ్మా. స్కిన్ లోపల పెద్దగా బ్లడ్ సప్లై ఏముండదు. మనం ఎక్కడైతే పెడుతున్నామో ఆ ఏరియా నుంచి బ్లడ్ సప్లై తీసుకుంటుంది. కాబట్టి దీనిలో యాంటీజెనిసిటీ కానీ బ్లడ్ గ్రూప్స్ కానీ చూసే అవసరం లేదు. మీరు చెప్పిన పాయింట్లో అనేక ఇతర ఆర్గాన్స్, ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ కావాలి. ఐడెంటికల్ గ్రూప్ కాకపోయినా కంపాటబుల్ గ్రూప్స్ అంటాం. అయితే నెక్స్ట్ చూద్దాం, కేవలం ఒక స్కిన్ మాత్రమే తయారు చేస్తామా లేదా ఇంకేమైనా కొత్త ఆర్గాన్స్ తయారు చేయొచ్చా అనేది ప్రయత్నం చేసి చూశారు. ఇది మీకు కాయిన్ చూపిస్తున్నాను. ఈ కాయిన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచి ఆ టిష్యూలో కనుక కొన్ని కణజాలాలు ఉంచామనుకోండి, అవన్నీ మెల్లగా ఒక వారం రోజుల్లో ఇలా అల్లుకుపోయినాయండి. మనం కాయిన్ కనపట్లేదు ఇప్పుడు. అంటే దాని చుట్టూ అల్లుకుపోతుంది. ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని కూడా అతుక్కుని ఒక టిష్యూ కణజాలంలాగా ఒక అవయవంలాగా కూడా తయారు చేసే అవకాశం అని తెలియజేసేటువంటి ఉదంతం ఇది. కాబట్టి ఈ కాయిన్ ఒక డిస్క్ తయారు చేయగలిగాం మనం. డిస్క్ ఎక్కడ ఉపయోగపడుతుంది? డిస్క్ కంటే కాంప్లెక్స్ ఆర్గాన్స్ తయారు చేద్దాం. మెల్లమెల్లగా నాలెడ్జ్ పెరుగుతూ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ ఎక్కడ తయారు చూద్దాం. ఇది ఒక ఉదాహరణకు ఒక లంగ్ టిష్యూ అనుకుందాం. లంగ్లో ఈ విధమైన డ్యామేజ్ అయింది, ముక్కలుగా చిరిగిపోయింది. దీన్ని సరి చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక లంగ్ తయారు చేయగలగాలి. ల్యాబ్లో తయారు చేయడానికి లంగ్ లాంటి షేప్ కావాలి, లంగ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ కావాల్సిన సపోర్ట్ కావాలి, లంగ్ సెల్స్ కావాలి. ఇవన్నీ ల్యాబ్లో పెరిగిన తర్వాత అలాంటి ఆర్గాన్ తయారు కావాలి. కాబట్టి ఇట్లాంటి ఏ ఆర్గాన్కైనా ఒక స్ట్రక్చరల్ సపోర్ట్. మన ఇల్లు కట్టాలంటే ఏం చేస్తున్నాం? ఫస్ట్ వాళ్ళు సెంటరింగ్ చేస్తున్నారు, దాని మీద స్లాబ్ కడుతున్నారు. 3 వారాలు అలా సెంటరింగ్ ఉంచుతున్నారు. అవి తీసేసినా సరే స్లాబ్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ప్రిన్సిపల్ ప్రకారం ఇది కణజాలం అండి.